బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్ 6th వీక్. ఇంట్లోకి ఫైర్ స్టార్మ్ రాకతో ఈ గేమ్ దిశ మారింది. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యి ఎవరు బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్ళాలో నిర్ణయించే శక్తి ఫైర్ స్టార్మ్ చేతిలో ఉంది. ఇందుకోసం నేనిస్తున్న టాస్క్ బాల్ ఆఫ్ ఫైర్. బజర్ మోగేటప్పటికి ఏ వైల్డ్ కార్డ్ సభ్యుని చేతిలో బాల్ ఉంటుందో వాళ్ళు నామినేట్ చేయడానికి సభ్యున్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎంచుకుంటారు ఎవరు నామినేట్ చేయాలి అని. వైల్డ్ కార్డ్ అందరూ గేమ్ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు, బాగా ఆడుతున్నారు. ఫైనల్గా బజర్ మోగేటప్పటికి నిఖిల్ చేతిలో బాల్ ఉంది. నిఖిల్ ఆ బాల్ని తనూజ చేతికి ఇచ్చారు. తనూజ సుమన్, రాముని నామినేట్ చేశారు. తనూజ ఇలా అంటుంది, సుమన్ అన్న అందరూ కలిసి మీకు మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. సుమన్ అన్న నువ్వు అలిగినా ఏడ్చినా ఫస్ట్ ముద్ద పెట్టేది నేనే పెడతాను, నేనే ఫస్ట్ స్టాండ్ తీసుకుంటాను తనూజ అని సుమన్ అన్న తనూజతో చెప్తున్నారు. నెక్స్ట్ రాము. తనూజ, రాము సంజన గారి గురించి కూడా మీరు అందరినీ అడగాలి కదా అని తనూజ అంటుంది. రాము మెడికల్ ఇష్యూ ఎవరికి మేజర్గా ఉంటుందో అని కూడా నేను చూసుకోవాలి కదా, దాన్ని బట్టి నేను ఉంటుంది ఫస్ట్ సెకండ్ అనేది. తనూజ నువ్వు డాక్టర్వా రాము అని అడుగుతుంది. రాము నేను క్యాప్టెన్ని అని రాము చెప్తాడు. తనూజ నువ్వు ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకోలాగా చేస్తున్నావని నా ఒపీనియన్ అంటుంది తనూజ. నెక్స్ట్ మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. రమ్య అండ్ దివ్యల మాధురి పోటాపోటీగా బాల్ లాక్కుంటున్నారు, గేమ్ ఆడుతున్నారు. ఫైనల్గా బాల్ బజర్ మోగేటప్పటికి రమ్య దగ్గర బాల్ ఉంది. రమ్య ఆ బాల్ని రాముకి ఇచ్చింది. రాము రీతుని, పవన్ని నామినేట్ చేశాడు. గేమ్ క్లియర్ కట్గా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఫౌల్గా పవన్ అండ్ రీతునే ఆడారు అని. రీతు రాము బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఫౌల్ గేమ్ అని నువ్వు అనడం కాదు అని రీతు అంటుంది. రాము ఆ బెలూన్ని నేను కౌంట్లోకి ఇవ్వను అని చెప్పాను అని రాము అంటాడు. రీతు అరే బాబు నువ్వు సంచాలక్ అయినప్పుడు డిస్క్వాలిఫైస్ చేయొచ్చుగా, గేమ్ స్టాప్ చేయొచ్చు కదా అంటుంది రీతు. రాము నా వల్ల గేమ్ రద్దు అవ్వకూడదని నేను చేయలేదు, గేమ్ నీ వల్ల స్టాప్ అయింది అని చెప్పాడు రాము. నేను అనుకోలేదు పవన్ నువ్వు కూడా ఇలా చేస్తావని, ఫౌల్ గేమ్ ఆడతావని నేను అస్సలు అనుకోలేదు అంటున్నాడు రాము. నెక్స్ట్ ఆయిషా నెక్స్ట్ గేమ్ ఆడగా ఆయిషా బాల్ చేజిక్కించుకుంది. నెక్స్ట్ సుమన్ని ఎంచుకునింది. సుమన్ చేత తనూజాని నామినేట్ చేపించింది. ఆయిషా డైరెక్ట్గా తనూజాతో నువ్వే నా టార్గెట్, నువ్వు మీ నాన్న దివ్యాని సపోర్ట్ చేస్తున్నాడని నువ్వు ఏడవలేదా, నువ్వు బాధపడలేదా అని తనూజాని అంటుంది. తనూజ నువ్వు ఒక్క బాల్ పట్టుకోలేకపోతేనే బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఏడ్చావు అంటుంది తనూజ.